నమస్తే. నేను సిరి. ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో ఒక అంటే నిన్న మనం చూసుకున్నట్టయితే గుంటూరు మిర్చి యార్డ్‌లో మిర్చి రైతులకి మద్దతు ధర పలకట్లే అని చెప్పేసైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాము. దీంతోనైతే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. దీంతోని కేంద్రంలో నాయకులు అయితే కదలడం జరిగింది. ఒక్క రోజులోనే అన్నీ కూడా అంటే రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది అని చెప్పేదాకా కూడా కేంద్రం అయితే ఉరుకుల పరుగుల మీద అయితే అన్నీ ఇంకా సెట్ అయిపోతుందని చెప్పడం జరుగుతుంది. అసలు ఒక్క రోజులోనే మరి ఇంత చేంజ్ ఎలా వచ్చింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో అతిపెద్ద సమస్య ఏంటంటే మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి మనం ఒక 2 days నుంచి మనం చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కేంద్రంతో మాట్లాడారో దాంతో కేంద్రం అయితే ఉరుకుల పరుగుల మీద దానికి ఒక ఏదైతే ఉందో దానికి గిట్టుబాటు ధర వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పనిని మనం ఎలా చూడాలంటారు సార్? ఈ మిర్చి రైతులది యాక్చువల్గా ఇది దాదాపు 4 రోజుల నుంచి ప్రాబ్లం ఉంది. అయితే దాన్ని ఎక్కడన్నా సాల్వ్ అవుతుందేమో, సార్ట్ అవుట్ అవుతుందో చూశారు. కానీ నానాటికి అది దిగజారిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో ఒకటి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చే ముందే ఆయన ఇంకా మార్కెట్ యార్డ్కి రాకముందే ఆ ముందు రోజు లేకపోతే దానికి ముందు రోజు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. మీరు ఇంటర్వ్యూ అవ్వండి, ఇట్లాగా రైతులు నష్టపోతున్నారు, మిర్చిలో బాగా నష్టం జరుగుతుంది అనేది రాశారు. ఆ తర్వాత రోజు 2వ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు మిర్చి రైతుల ఏదైతే ఈ గిట్టుబాటు ధర విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పట్టించుకోవట్లేదని కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది సార్. మరి ఇప్పుడు ఈ ఆన్సర్ చూసిన తర్వాత వాళ్ళ నోర్లను మూసుకుపోయినట్టేనా సార్? అసలు అట్లా కాదు. రైతు గిట్టుబాటు ధర గురించి మాట్లాడేటప్పుడు ఒకటి మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన జీవో ఇది. మిర్చికి అప్పుడు 12,000 ఉంటే మిర్చికి 7,000 కింద ప్రైస్ ఫిక్స్ చేసి జీవో ఇచ్చారు. అంటే బయట మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకి జీవో ఇచ్చారు. దానికి సమాధానం చెప్పాలి ముందు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు విషయానికి వస్తే ఆయన లెటర్ రాసిన తర్వాత దానికి వెంటనే ఢిల్లీ వెళ్ళారు కదా మొన్న. ఏది ఢిల్లీ సీఎం దానికి ఆయనకి వెళ్ళినప్పటికే అప్పటికే లెటర్ ఫార్వర్డ్ అయిపోయి ఉంది. దాని మీద మాట్లాడారు ఇది వ్యవసాయ శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో. తర్వాత వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ ప్రమాణ స్వీకారం అవగానే ఈయనే వెంటనే వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్తే ఆయన లేడు అందుబాటులో. ఆయన ఎక్కడో ఉన్నాడు, వేరే చోటకి వెళ్ళాడు ఏదో టూర్ మీద. ఆయన వచ్చాడని తెలిసి వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఆయనతో మాట్లాడి అక్కడ వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖలతో మీరు వెంటనే చంద్రబాబు నాయుడు ఆయనతో సమావేశం అవ్వండి, ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి అని చెప్పి ఆయన కూడా దీంట్లో ఏది మన జూమ్లోనో దీంట్లోనో పాల్గొన్నాడు. దాంట్లో పాల్గొన్న తర్వాత దాని కంటిన్యూషన్ మళ్ళీ ఏం చేయాలనే దాని మీద వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు మామూలుగా అయితే 25% మార్కెట్ ఇంటర్వెన్షన్లో కొనవచ్చు. ఇది మార్కెట్ దీని మీద గవర్నమెంట్ దాన్ని 75%కి పెంచారు. ఇప్పుడు 75% మిర్చిని సెంట్రల్ గవర్నమెంట్ కొంటుంది. అంటే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా, ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈ సొల్యూషన్ తీసుకురావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ ఇంటర్వెన్షన్. ఊరికే ఒక లేఖ రాసి ఊరుకోకుండా ఈయన అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ చౌహాన్ గారి దగ్గరికి వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి దాన్ని ఇచ్చేయటం, తర్వాత రామ్మోహన్ నాయుడు గారితో మంత్రి గారితో దాన్ని ఫాలోఅప్ చేయించటం, దాని ఫలితం మీకు ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయడానికి రెడీ అయింది. ఇవాళ ఆ ప్రాబ్లం ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. ఇది మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సాల్వ్ అయిందని అనుకుని వాళ్ళు సంతోషపడితే వేరు, కానీ సొల్యూషన్ తీసుకొచ్చింది ఎవరు? అయితే ఇక్కడ సార్ ఒక ఏమైందంటే చాలా వరకు మనం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు
కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అందరూ తక్కువ చేసి మాట్లాడడం, వీడియోలు కూడా చేసి పెట్టడం జరిగింది. చేతులు ఎత్తేసిన చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కేంద్రాన్ని కొనమని అడుగుతున్నారు ఏంటి, కేంద్రమే చూసుకుంటుంది ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది ట్రోల్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. అసలు ఇది వాళ్ళకి అంటే తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, అవగాహనతో చేస్తున్నారా, అసలు ఏంటి సార్, ఎలా చూడాలి వీళ్ళని? అవగాహన లేదు. వాళ్ళు ఏంటంటే జీతానికి పనిచేసేవాళ్ళు, వాళ్ళకేంటంటే ఇమ్మీడియట్గా దాన్ని అప్పటికప్పుడు దాని మీద లాభం పొందామని తప్ప తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు. లేకపోతే బట్టలు ఉపతిస్తానంటే పోలీస్ ఆఫీసర్స్ని, అది సెల్ఫ్ గోలే కదా. అది ఏ విధంగానూ సభ్య సమాజం ఆమోదించని భాష కదా అది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మొదలెట్టారు, అది నిజం అబద్ధం అనవసరం, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసాడు అని మాట్లాడతాం తప్ప ఏం చేతులు ఎత్తాడు. అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడన్న విషయం కూడా మా బోటాలో తెలుసు, కానీ వాళ్ళకి తెలీదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రాష్ట్రానికి మేలు జరగాలి అని చెప్పేసి ఎక్కడ కూడా అది బయట చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో వీళ్ళకి ఏంటంటే అదే ఛాన్స్ అయిపోయింది. ఏం జరగట్లేదు పనులు, సో సైలెంట్గా ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఇలాంటివి చేయడం వల్ల అది వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుందని వాళ్ళకి తెలియట్లేదేమో అనిపిస్తుంది. అవును, వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు. ఇటువంటి ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ మాట అంటం వలన ఏమొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన 7,000 జీవో బయటకు వచ్చింది. అంటే నువ్వు ఆ రోజు 12,000 మార్కెట్లో ఉంటే 7,000కే నువ్వు రిస్ట్రిక్ట్ చేసావంటే రైతులకు అన్యాయం చేసావు కదా ఆ రోజున. ఇప్పుడు మిర్చి రైతులు వాళ్ళే రైతులు ఇవాళ కూడా. ఇవాళ ఆ రోజున ఎవరైతే పండించారో ఆ రైతులేగా కంటిన్యూషన్ ఇప్పుడు కూడా. వాళ్ళకి తెలీదా అది, ఆ రోజున 5,000 తక్కువ చేశారని వాళ్ళకి తెలీదా? అందుకనే ఈయనకి రెస్పాన్స్ లేదు అక్కడ మార్కెట్ యార్డ్లో. వచ్చిన వాళ్ళందరూ ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. మార్కెట్ యార్డ్లో రెస్పాన్స్ ఎక్కడుంది, రైతుల నుంచి రెస్పాన్స్ ఎక్కడుంది? ఇవాళ ఏదో చూశాను నేను, ఆయన కోసం కట్టిన బ్యానర్ రైతులే చింపేస్తుంది, వీడియో రిలీజ్ అయింది. ఎక్కడ చూసినా కూడా ఇలాంటివన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా ఇంతకుముందు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కోడికత్తి సీన్ కేసు ఏదైతే ఉందో దానికైతే హాజరు కావట్లేదు కోర్టులో. కానీ పిన్నెల్లి గారిని కలవడమే కావచ్చు, ఇప్పుడు వంశీ గారిని కలవడమే కావచ్చు, ఇప్పుడు ఏం లేకున్నా కూడా మిర్చి రైతుల దగ్గరికి రావడమే కావచ్చు, ఇదంతా కావాలని ఏదో చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి అది బూమరంగ్ అయిపోతుంది. అంటే మిర్చి రైతుల దగ్గరికి రావడం తప్పు కాదు, రావచ్చు, ఒక ఎలక్షన్ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత. కానీ అప్పుడు ఏం చేయాలి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నువ్వు ఈసీ పర్మిషన్ తీసుకోవాలి. ఈసీ పర్మిషన్ తీసుకోకుండా వచ్చి నాకు ఏదో జరగలేదు అది ఇది అని అంటే వాళ్ళ కేసు పెట్టమంటే ఏం చేస్తారు, కేసు పెట్టకపోతే ఈసీ క్వశ్చన్ చేస్తుంది. మీకు ఎప్పుడైతే ఈ వీడియో వెళ్ళిందో ఈసీ ఇమీడియట్గా క్వశ్చన్ చేస్తుంది, మీరు కేసు ఎందుకు పెట్టలేదని. పోలీసులు ఎందుకు బాధ్యులు అవుతారు, అందుకనే కేసు పెట్టారు. ఆయన బాధ్యత ఎవరిది? అంటే మేము రైతు పక్షాన ఉన్నా కూడా మేము ఇంట్లో ఇంత కష్టపడి చేస్తున్నా కూడా కావాలని కక్షపూరిత కేసులే ఇవన్నీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేనమ్మా నేను అనేది, కోడ్ అమల్లో ఉన్నప్పుడు పోలీస్ చేతిలో ఏముండదు, మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషనే తీసుకుంటుంది దాని మీద నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎన్నికల కోడ్ ఉన్న విషయాన్ని మర్చిపోయి రావడం కూడా తప్పే కదా సార్? డెఫినెట్గా క్రైమ్, అది తప్పే. అప్పుడు మీరు ఏం సమాజానికి ఏమి చెప్తున్నట్టు? ఇలాంటి అదే లా అండ్ ఆర్డర్ని మీరు బ్రేక్ చేయండి అని చెప్తున్నారు. ఆల్రెడీ కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే జైలుకి వెళ్ళండి, మహా అయితే 3 నెలలు బయటకు వస్తారని చెప్తున్నారు. కానీ ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు? ఏది వెళ్ళేవాళ్ళు లేరు, కనపడతలేదు. మరి ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు, ఎవరు ఏది వెళ్ళేవాళ్ళు ఎవరు కనపడుతున్నారు, చూపిస్తారు, ఎందుకు వెళ్తారు? ఇదంతా కూడా పార్టీలో ఉన్న ఆ అరకొర మందిని కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఎలా అనుకోవచ్చు? అంతే. పెద్ద పెద్ద లీడర్స్ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. నిన్నగాక మొన్న ఆళ్ళ నాని కూడా బయటకు వచ్చారు వెస్ట్ గోదావరిలో. ఇంకా చాలా మంది అదే దారిలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఈయనతో పాటు ఉండి, ఈయన ఆత్మగా ఉండి ఆల్మోస్ట్ ఈయనతో పాటు కేసుల్లో ఉన్న విజయసాయి రెడ్డి గారు మొత్తం వదిలేసి నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పాడంటే అది ఊరికే ఏం జరగదు. దాని వెనకమాల చాలా బ్యాక్గ్రౌండ్ నుండి అతను ఎంతో సఫర్ అయితే కానీ ఆ విధమైన నిర్ణయం తీసుకోడు కదా. మరి అటువంటి వాడు నీతో పాటు
కో అక్యూజ్డ్ అటువంటి వాడే బయటకు వెళ్ళిపోయాడంటే మరి మామూలు వాళ్ళు కూడా అదేవిధంగా ఒక్కొక్క దానికి బ్రేక్ వేయటం కోసం ఇట్లా రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాం. రైట్ సార్, అది దానికోసమే అది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.